రై రై రాగా సాంగ్ వచ్చింది. వ్యూస్ పరంగా దూసుకుని వెళ్ళిపోతుంది. కొత్త నంబర్లు క్రియేట్ చేసుకుంటూ ఒక మోటివేషనల్ సాంగ్గా దీన్ని అనంత శ్రీరామ్ రాశాడు. 25 ఏళ్లకే పాతబడిపోకు, ఎప్పటికప్పుడు కొత్తగా ఉండు, ఇన్స్పిరేటివ్గా ఉండు. ఫస్ట్ పాట ఒకటి గట్టి హిట్ పడింది, చికిరి చికిరి. ఇప్పుడు రై రై రాగా కూడా మూమెంట్ బాగుంది, పాట కూడా బాగుంది. ఆయన రెహమాన్తో జరిపినటువంటి కాన్వర్జేషన్ వీడియో చూసాం మనం. అంటే అలలు దొర్లుతున్నట్టుగా కనిపించేటువంటి స్టెప్పులు చాలా అద్భుతంగా అభినయించాడు. ఒక మెగా ఫెస్టివల్ ఉంటుంది ఈ సంవత్సరం. చిరుత సినిమాలో ఏ ఎనర్జీతో కనిపించాడో రామ్ చరణ్ దానికి మించిన ఎనర్జీతో కనిపించాడు. మళ్ళీ భరద్వాజ గారు ఈ చికిరి తర్వాత సెకండ్ సింగిల్ కోసం ఇప్పుడు 2 రోజులు వెయిట్ చేశారు. అవును, రై రై రాగా సాంగ్ వచ్చింది, రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది నైట్ నుంచి. అవునవును, చూసారా, విన్నారా? అది మోస్ట్ అవైటెడ్గా మారింది అది. అంటే వాళ్ళు చెప్పినటువంటి ముహూర్తంకి జనాలందరూ ఆ పాట చూడటం కోసం చాలా క్యూరియాసిటీతో ఫోనులు చేత్తో పట్టుకుని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే డిలే అయింది. ఈ డిలే కొనసాగుతున్న టైంలోనే అనివార్యంగా డిలే అవుతోంది అన్న టోన్లో ఆయన ఒక చిన్న ముక్కని వదిలాడు. అవును, బుచ్చిబాబు గారు ఆ వదిలిన ముక్క నేపథ్యంలోనే ఆ మేరకు తృప్తిపడి పాట కోసం వెయిటింగ్ లిస్ట్ పెరుగుతూ వస్తుంది. ఈ పెరుగుతున్న సందర్భంలో వాళ్ళు నైట్ వదిలారు. వదలగానే మొత్తం వీళ్ళందరూ ఆ క్యూరియాసిటీ వాలిపోయింది అక్కడ. దాంతో నెంబర్ గేమ్ ప్రకారం అది చాలా వ్యూస్ పరంగా దూసుకుని వెళ్ళిపోతుంది, కొత్త నెంబర్లు క్రియేట్ చేసుకుంటూ. అవును. రెండోది, పాట కూడా జనాలకు బాగా కనెక్ట్ అయింది. మోటివేషనల్ సాంగ్ ఇది. అంటే జీవితాన్ని ఆటలా చూడద్దు అన్న టోన్ కాకుండా సీరియస్గా పట్టించుకోండి. మీరు అలా పట్టించుకున్నప్పుడు మాత్రమే ఆటను సీరియస్గా తీసుకోగలుగుతారు అనే సెన్స్లో పాట నడుస్తుంది. అంటే ఆ ఊరి యువతని ఇన్స్పైర్ చేయటం కోసం, వాళ్ళని ఒక లక్ష్యం వైపు నడిపించటం కోసం ఈ పాట పాడతాడు హీరో గారు అనేది మనకు అర్థమైంది. అలా ఒక మోటివేషనల్ సాంగ్గా దీన్ని అనంత శ్రీరామ్ రాశాడు. ఈ రాసే క్రమంలో ఆ మోటివేషనల్ తాలూకా పదాలన్నీ పడ్డాయి. మీ అయ్య చేసిన అప్పుకు నీ కొడుకు వడ్డీ కడితే అలాగా నువ్వు మధ్యలో ఏదోటి చేయాలి కదా నువ్వు బతుకున్న రోజుల్లో అనే టైప్లో కొన్ని వాక్యాలు. అలాగే 25 ఏళ్లకే పాతబడిపోకు, ఎప్పటికప్పుడు కొత్తగా ఉండు, ఇన్స్పిరేటివ్గా ఉండు, ఒక ప్రేరణ కలిగించే విధంగా నీ జీవితం నడవాలి, అంతే తప్ప నిన్ను నువ్వే అంతం చేసుకున్న పద్ధతిలో నీ జీవితం కొనసాగకూడదు అనే పద్ధతిలో టోటల్గా ఒక ఇన్స్పిరేటివ్ టోన్లో పాట నడిచింది. దీనికి రెహమాన్ గారు ట్యూన్ చేయటము, ఆయనే పాడటం, ఈ రెండూ కూడా ప్రత్యేకంగా కనిపించినాయి, వినిపించినాయి కూడా. ఆయన చాలా మనసు పెట్టి పాడాడు. అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి గొడవ ఏంటంటే ఆయన ట్యూన్ ఇచ్చేస్తాడు. ఇళయరాజా, రెహమాన్ వీళ్ళందరూ ట్యూన్లు ఇచ్చి పాట రాయించుకునే బాపతు. మహాదేవన్ గారి లాగా పాట వచ్చాక ట్యూన్ చేయటం కాదు ఇది. సో ఆల్రెడీ ఆయన ఒక స్టైల్ ఫిక్స్ అయి ఉన్నాడు. ఆ మూసలోకి ఆ పదాలను చాలా బాగా కూర్చాడు ఇతను అనంత శ్రీరామ్. రీసెంట్గానే వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఘర్షణాత్మక గొడవ జరిగింది. అవన్నీ పక్కన పెట్టేసి మొత్తానికి మళ్ళీ కలిసి పనిచేశారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ అంటే ఆ మధ్య కాలంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు వివాదాస్పదం చేశారు. రెహమాన్ స్టేట్మెంట్ వివాదాస్పదం అయినప్పుడు ఈయన కూడా రియాక్ట్ అయ్యాడు దానికి. రియాక్ట్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఈ పాటతో మళ్ళీ కలిశారు. ఇంతకు ముందు కూడా రాశాడు రెహమాన్కి. ఆయన నాగ చైతన్య సినిమాకి వాటికి రాశాడు కదా, ఏం మాయ చేసేవే రెహమాన్ చేశాడు కదా. అలాగే చాలామంది రెహమాన్ మ్యూజిక్ తెలుగు సినిమాకి కలిసి రాలేదని దూరంలో మాట్లాడతారు, కానీ నిజానికి ఏం మాయ చేసేవే లాంటి కూల్ హిట్ ఉంది అతనికి. అలా ఇప్పుడు ఈ సినిమాతో కమర్షియల్గా కూడా ఒక బిగ్ హిట్ డెఫినెట్గా కొట్టబోతున్నారు అనేది ఈ పాటతో కన్ఫర్మ్ చేశాడు ఆయన. అవును, ఫస్ట్ పాట ఒకటి గట్టి హిట్ పడింది, చికిరి చికిరి. ఇప్పుడు రై రై రాగా కూడా మూమెంట్ బాగుంది, పాట కూడా బాగుంది. పాట బాగుంది. జనాలకి అంటే అసలు పాటలే సినిమాలో అనవసరం అన్న పద్ధతిలో నడుస్తోంది ఇప్పుడు వాతావరణం. ఈ వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి 25 ఏళ్ల క్రితానికి తీసుకెళ్ళి పాటలు, దాని ప్రాధాన్యత అనేది అర్థం చేయించే పద్ధతిలో ఉంది ఈ పాట. అందుకని డెఫినెట్గా సినిమాకి హెల్ప్ అవుతుంది. రెండోది, మూమెంట్స్ పరంగా కూడా చాలా బాగుంది. చిరుత సినిమాలో ఏ ఎనర్జీతో కనిపించాడో రామ్ చరణ్
దానికి మించిన ఎనర్జీతో కనిపించాడు మళ్ళీ. ఈ పర్టికులర్ సాంగ్లో జానీ మాస్టర్ సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి కొన్ని. అవును. ఆ సిగ్నేచర్ స్టెప్స్ అంటే అలలు దొర్లుతున్నట్టుగా కనిపించేటువంటి స్టెప్పులు చాలా అద్భుతంగా అభినయించాడు ఈయన. అభినయించటము చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు, మోటివేషనల్గానే కనిపించాడు తను కూడా. అందుకని అన్నీ కలగలిసి తన జనరేషన్ని, తనతో పాటు ఉన్నటువంటి యూత్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక లక్ష్యం కోసం నడిపించేటువంటి నాయకుడు పాడే పాటగా అనిపించింది అది. అవును. ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అన్ని విధాలుగాను. అందుకని టోటల్గా ఒక మంచి ప్యాకేజ్తో వచ్చారు వాళ్ళు. సినిమాలో చాలా కీలకమైనటువంటి సందర్భంలో వస్తుంది ఇది. అంటే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు నడిపిస్తూ వచ్చేటువంటి పాట ఇది. సో దీని ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. సెకండ్ సింగిల్ ద్వారా వాళ్ళు మళ్ళీ ఒకసారి హిట్ గ్యారంటీ అని అభిమానులకు చెప్పారు. ఇది పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, వాళ్ళు వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏ మేరకు వెడతారు అనేది చూడాలి. రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది. అవును, ఏప్రిల్లో. కాబట్టి తొందరగా ప్రమోషనల్ యాక్టివిటీ కూడా మొదలుపెట్టేయాలి. ఇలా చెప్పిన ముహూర్తం కాకుండా ఓ 2-3 గంటల ఆలస్యము ఇలాంటివి లేకుండా చెప్పిన షెడ్యూల్ ప్రకారం వేగంగా అన్ని లాంగ్వేజెస్లోనూ దీన్ని మూవ్ చేసి అంటే అన్ని ప్రాంతాల ప్రేక్షకులని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ అయితే అన్ని లాంగ్వేజ్లో కనెక్ట్ అయింది. హిందీలో 50 మిలియన్ ప్లస్ వెళ్ళింది. అవును, అన్ని లాంగ్వేజ్లో చికిరి కనెక్ట్ అయింది. ఇది కూడా కనెక్ట్ అవుతుంది. పుష్ చేయటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే మళ్ళీ ఒకటి ప్రూవ్ చేసాడు బుచ్చిబాబు. ఫస్ట్ సినిమాకి అయితే మ్యూజికల్ హిట్ చేసుకున్నాడు. అవును. సెకండ్ సినిమాకి కూడా మ్యూజిక్ మీద అయితే మంచి కాన్సన్ట్రేషన్ పెట్టాడు. సాహిత్యము రాయించుకున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చుని తనకు ఎలాంటి పాటలు కావాలి అనేది మాట్లాడి ఫ్రీగా చేయించుకున్నాడు. అది మనం ఆల్రెడీ చూసాం. చిక్రీ పాట ముందు ఆయన రెహమాన్తో జరిపినటువంటి కాన్వర్జేషన్ వీడియో చూసాం మనం. కాబట్టి చాలా సబ్మిసివ్గా ఆయన నుంచి ఏం తీసుకోవాలో అది తీసుకున్నాడు. ఆయన్ని ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడి అలా రెహమాన్ని తన ట్రాక్లోకి తీసుకొచ్చాడు. డెఫినెట్గా ఇతనికి మంచి మ్యూజిక్ ఇవ్వాలి అనేటువంటి ఇంప్రెషన్తో ఉన్నాడు రెహమాన్. అది మనకి ఈ పాటతో అర్థమైంది. అవును, డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. నిన్న వీడియో చూసారా? చరణను బుచ్చిబాబు కలిసి చేసిన. అవును, డబ్బింగ్ స్టార్ట్ అయింది అని. ఇలా అంటే డబ్బింగులు మొదలైన మెగా డబ్బింగ్ అనొచ్చు ఓ రకంగా. అంటే పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉస్తాద్ కూడా ఈ వీక్లోనే డబ్బింగ్ అన్నారు. అదేలేండి. ఇది మొదలైపోయింది. అందరూ ప్రిపేర్ అవుతున్నారు రిలీజుల కోసం. సో ఒక మెగా ఫెస్టివల్ ఉంటుంది ఈ సంవత్సరం అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఎవరు ఏ రేంజ్లో కొడతారు అనేది ఇదైతే బిగ్గెస్ట్, ఇది నెంబర్ 1గా నిలబడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది బిగ్ మార్కెట్ సినిమా కాబట్టి. సో ఆ లెవెల్లో ఇది మనం మొదటి నుంచే అనుకున్నట్టుగా పాన్ ఇండియా మార్కెట్లో ఈ మేరకు కంటెంట్ ఉంటే 700 నుంచి 1000 కోట్లు ఈజీగా స్వీప్ చేయగలరు. వీళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్, అలాగే RRR తాలూకా ఇన్ఫ్లుయెన్స్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పుష్ అయిపోతుంది సినిమా డెఫినెట్గా. అంటే పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్గా బుచ్చిబాబు తన ముద్ర వేసేస్తాడు అనే దానిలో పెద్దగా సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ పాట ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.